నిజంగా ఏనుగును అనుగ్రహించాడంటే అదేం మామూలు విషయం కాదు. మామూలుగా శివలింగం అనుగ్రహించినటువంటివి చాలా ఉన్నాయి. కానీ మూడు ప్రాణుల్ని అనుగ్రహించినప్పుడు మూడు ప్రాణులు కనపడేటట్టుగా తనలో పెట్టుకున్నాడు. అది శ్రీకాళహస్తి లింగం యొక్క ప్రశస్తి. మీరు శ్రీకాళహస్తి లింగాన్ని దగ్గర నుంచి చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో సాలెపురుగు కనపడుతుంది, పాము కనపడుతుంది, ఏనుగు యొక్క దంతములు కూడా కనపడతాయి. మూడు ప్రాణులను నాలోకి తీసుకున్నానని చెప్పడానికి మూడు ప్రాణుల గుర్తులు తన యందు ఉంచుకున్నాడు. ఇంత అనుగ్రహించిన వాడు అభిషేకానికి నేను ఎంతటి వాడనన్న వాణ్ణి ఒప్పుకోడు. ఎవరూ ముట్టుకుని అభిషేకం చేయడానికి వీల్లేదు. ఇప్పటికీ చెప్తారు, కోనసీమకి సంబంధించిన ఒక అర్చకుడు అభిషేకం చేస్తుంటే పొరపాటున చిటికిన వేలి తగిలితే బంగారం అయిపోయింది అని. అంత గొప్ప శివతత్వం. ఆ శివతత్వాన్ని అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం?